హాయ్ మూవీ లవర్స్, మత్తు వదలరా 2 మూవీ రివ్యూ చూద్దాం. డైరెక్టెడ్ బై రితేష్ రాణా. మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అయితే, సెకండ్ హాఫ్ ఏమో ఇన్వెస్టిగేషన్ ఇంకా మిస్టీరియస్గా ఉంటుంది. సినిమా ప్లాట్ లైన్ వచ్చేసి అనుకోని 2 హత్య కేసులో బాబు ఇంకా యష్ లాక్ అవుతారు. అసలు వీళ్ళని టార్గెట్ చేసింది ఎవరు, ఇంకా కేసు నుంచి ఎట్లా బయటపడ్డారు అనేది సినిమా. ఈ సినిమాకి హీరో అయితే శ్రీసింహ, కానీ మెయిన్ హీరో అయితే సత్య అని చెప్పొచ్చు. ఇంకా వేరే క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే సత్య క్యారెక్టర్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది, ఇంకా ఎంగేజింగ్గా ఉంది ఆయన క్యారెక్టర్. మత్తు అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టారో మూవీ చూస్తే తెలుస్తుంది. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అది ఈ టైటిల్ని జస్టిఫై చేస్తుంది. ఈ ఆర్టిస్ట్ విషయానికి వస్తే సత్య కామెడీ అయితే వేరే లెవెల్ ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్లో సిచ్యువేషన్కి తగ్గట్టు సత్య కామెడీ అయితే మంచి ఫన్ జనరేట్ చేసిందని చెప్పొచ్చు. డైరెక్టర్ రితేష్ రాణా ఇంటర్వెల్లో ఒక మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేస్తాడు. అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. సో అది ఓవరాల్గా గుడ్ ఫస్ట్ హాఫ్, మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, బాగుంది. సత్య తర్వాత మనకి అదే రేంజ్లో ఎంటర్టైన్ చేసిన యాక్టర్ వెన్నెల కిషోర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కానీ కొన్ని సీన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. డైరెక్టర్ రితేష్ మత్తు వదలరా సీక్వెల్ని ఫస్ట్ పార్ట్తో కనెక్ట్ చేసిన పోర్షన్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో డ్రామా ఇంకా ఇన్వెస్టిగేషన్ సీన్స్ని ల్యాగ్ చేసిండు. సో అది కొంచెం బోరింగ్ అనిపించింది. సపోర్టింగ్ రోల్స్లో ఫైరా అబ్దుల్లా కూడా బాగానే చేసింది, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇక మనకు తెలిసిందే కదా, అజయ్ యాక్టింగ్ ఎప్పుడు బాగానే చేస్తాడు. ఈ మూవీలో కూడా ఒక మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి, అందులో సస్పెన్స్ని చాలాసేపు హోల్డ్ చేసిండు. అది ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్లో అది రివీల్ చేస్తాడు, చాలా బాగుంది. క్లైమాక్స్లో 2 ట్విస్టులు ఉంటాయి, ఒకటైతే కనిపెట్టేస్తాం, ఇంకొకటి అయితే అసలు కనిపెట్టలేం. ఇట్ ఈస్ లైక్ హిడెన్ ట్విస్ట్. సో నాకైతే క్లైమాక్స్ నచ్చింది. సో ఇది మత్తు వదలరా 2 మూవీ రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 3.5. మీరు ఎంత ఇస్తారో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో.